హలో అండి. చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళందరి కోసం ఈ రోజుటి రెసిపీ చక్కగా చిక్కటి గ్రేవీతో గుమగుమలాడిపోయే ఈ చికెన్ చింత చిగురు చికెన్. ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ. మీకు ఈ టైంలో చింత చిగురు బాగా దొరుకుతుంది కదా, సో తెచ్చుకొని రేపు సండే కదా చక్కగా చేసేసుకోండి. దానికోసం గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చూపిస్తున్నట్టుగా షాహీ జీరా, స్టార్ అనీస్, సోంఫ్, పెప్పర్ సీడ్స్, కొద్దిగా జావిత్రి, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఇలా ర్యాండమ్గా కట్ చేసుకోండి. చిన్నగా పొడుగ్గా ఏమీ అవసరం లేదు, మామూలుగా కట్ చేసుకోండి. వాటిలో ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు, పుదీనా ఈ 2 వేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. నేను చికెన్ని ముందుగా వాటర్తో వాష్ చేసుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు కలిపి కొద్దిసేపు పెట్టి మళ్ళీ వాష్ చేస్తాను. అలా అయితే మంచిగా నీచు వాసన లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాంటి చికెన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చక్కగా మసాలా, ఆనియన్స్, పసుపు అంతా పట్టేలాగా. ఆ తర్వాత దాని మీద కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. అయితే చింత చిగురు వేడి అంటారు కదా, అందుకని ఒక 2 పెద్ద గంటలంతా పెరుగు వేసుకొని మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని అది బాగా మగ్గిపోయి చికెన్లోంచి వాటర్ వస్తాయి, పెరుగులోంచి కూడా వాటర్ వస్తాయి కదా, ఆ స్టేజ్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 10-15 నిమిషాలకి చక్కగా వాటర్ వచ్చేస్తుంది. దాంట్లో పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చక్కగా మనం ఎక్స్ట్రా వాటర్ ఏం పోయకుండా ఈ వాటర్ సరిపోతుంది. దీన్ని ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గించుకుంటూ ఉండాలి. ఆ లోపల మనము చింత చిగురు చక్కగా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇది మన గార్డెన్లోంచి వచ్చిన చింత చిగురే. దాన్ని చక్కగా పేస్ట్ చేసుకుంటే నాకు బాగా అనిపించింది. అలాగే ఆకులు చించేసి వేస్తే కొంచెం ఆకులాగా అనిపిస్తాయి కదా, పేస్ట్ చేసుకుంటే కూరలో కలిసిపోయి పులుపు బాగా వస్తుంది. సో నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము చింత చిగురు పేస్ట్ వేసుకుంటే చక్కగా ముక్కలకి బాగా పడుతుంది. ముందు మాత్రం చింత చిగురు వేసుకోకూడదు, ముక్క అసలు ఉడకదు. ఎందుకంటే పులుపు వల్ల ముక్క ఉడకదు కదా, అందుకని. సో ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకొని అందులోనే కాస్త కమ్మదనానికి ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను. దాంతోపాటు ఏదైనా చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే చికెన్ వాసన గుమగుమలాడుతూ ఆ వాసన మన ఇల్లు దాటి, గేట్ దాటి బయట ఉన్న వాళ్ళకు కూడా వెళ్తుంది. సో అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చక్కగా మూత పెట్టేసి ఇంకాసేపు బాగా మగ్గించుకోవాలి. అంతేనండి, మనకు చక్కటి పుల్లటి టేస్టీ ఈ చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుంది. సండే రోజు కానీ ఎవరైనా చికెన్ లవర్స్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఇలాంటి చికెన్ చేసి పెడితే చక్కగా లొట్టలు వేసుకుంటూ తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. పదండి, మనం కూడా అన్నం వేసేసుకొని చికెన్ పెట్టుకొని హ్యాపీగా తినేద్దాము. మరి మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను సరిగ్గానే ఎక్స్ప్లెయిన్ చేశానా లేదో కూడా కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు చాలా టేస్టీగా ఉంది. అసలు నేను చెప్పడం కాదు, మీరు చేసుకుంటే దీని రుచి మీకు తెలుస్తుంది. సో ఇలా చక్కగా అన్నంలో ఒక్కొక్క ముక్క పెట్టుకొని కొద్దిగా గ్రేవీ కలుపుకొని తింటే ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.